పాలు కూరగాయలు అమ్మడం ద్వారా కోట్లు సంపాదించే మార్గమేదో తమకు చెప్పాలని టీడీపీ శ్రేణులు లోకేష్ ను కోరుతున్నాయి. ఏళ్లుగా తాము గొడ్డు చాకరీ చేస్తున్న రూపాయి కూడా వెనకేసుకోలేకపోతున్నామని వాపోతున్నారు. ఆ దేవరహస్యమేదో తమకు కూడా చెప్పాలని ప్రాధేయపడుతున్నారు. లోకేష్ ఆస్తుల పెరుగుదలపై టీడీపీ శ్రేణుల్లో ఆశ్చర్యం. 5 నెలల్లో ఆస్తులు 22 రెట్లు పెరగడంపై అనుమానం. 14.5 కోట్ల నుంచి 330 కోట్లు ఎలా సాధ్యమని ప్రశ్నలు. ప్రజలకు చంద్రబాబు కుటుంబం నిజాలు చెప్పడం లేదని గుసగుసలు. ట్విట్టర్ అకౌంట్ నుంచి తన ఆస్తుల వివరాలు లోకేష్ తొలగించడంపై సందేహాలు. బాబు కుటుంబ ఆస్తులు వేల కోట్లలో ఉంటాయని గుసగుసలు. లెక్కలు తారుమారు చేసే పనిలో చంద్రబాబు కుటుంబ సభ్యులు. టీడీపీ యువనేత నారా లోకేష్ ఆస్తులు ర్యాకెట్ వేగంతో పెరిగిన తీరుపై టీడీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 5 నెలల్లో లోకేష్ ఆస్తులు 14.5 కోట్ల రూపాయల నుంచి 330 కోట్ల రూపాయలకు పెరిగిన తీరుపై చర్చించుకుంటున్నారు. టీడీపీలో ఇప్పుడిది చర్చనీయాంశమైంది. గతేడాది అక్టోబర్ 19న గుంటూరులోని టీడీపీ ఆఫీసులో తనవి తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు లోకేష్ ప్రకటించారు. అందులో తనకు 14.5 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో లోకేష్ తన ఆస్తులు 330 కోట్ల రూపాయలని ప్రకటించారు. అంటే 5 నెలల్లో ఆయన ఆస్తులు దాదాపు 22 రెట్లు పెరిగాయన్నమాట. ఇదెలా సాధ్యమని టీడీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. పెరిగితే కుటుంబ సభ్యులందరి ఆస్తులు పెరగాలి తప్ప ఒక్క లోకేష్ ఆస్తులే ఎలా పెరిగాయని చర్చించుకుంటున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆస్తుల వివరాలు ప్రకటించే ప్రహసనం మొదలుపెట్టినప్పటి నుంచి పెరగని ఆస్తులు ఈ 5 నెలల్లో ఎలా పెరిగాయోనని టీడీపీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ఆ దేవరహస్యమేంటో తమకు చెబితే తాము కూడా ఫాలో అవుతాం కదా అని తెలుగు తమ్ముళ్లు తెగ ఇదైపోతున్నారు. గతంలో ప్రకటించిన ఆస్తుల వివరాలను లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి తొలగించడంపై కూడా పచ్చపార్టీ నాయకులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ ఆస్తుల అఫిడవిట్ చూసిన తర్వాత చంద్రబాబు కుటుంబ సభ్యులు పారదర్శకంగా ఆస్తులు వెల్లడించడం లేదనే అభిప్రాయాలు బలపడిపోతున్నాయి. లోకేష్ లెక్కలు చూస్తుంటే చంద్రబాబు, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాంశ్ ఆస్తులు కూడా తప్పు లెక్కలే అయి ఉంటాయనే అనుమానం వ్యక్తమవుతోంది. లోకేష్ ఆస్తుల వివరాలు ఆధారాలతో సహా బయటపడడంతో రేపు బాబు ఆస్తులపై ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చెప్పాలనే ఆందోళన టీడీపీలో వ్యక్తమవుతోంది. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, విజయవాడ.